గత కొద్ది కాలంగా సాక్షి ఛానల్తో పాటు మరొక 2 ఛానల్స్ రాకోకుండా నిరోధించేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారనే విషయాన్ని అది ప్రతి ఒక్కదానికి బాబు కొడుకులదే బాధ్యత. ప్రతి ఒక్కదానికి రాష్ట్రంలో చీమ చెట్టుకున్న బాబు కొడుకులదే బాధ్యత. రాష్ట్రంలో ఏం జరిగినా బాబు కొడుకులదే బాధ్యత. మరి ఈరోజు పేపర్లో ఒకసారి చూడబట్టి నోట్ల కట్టలు, ఫోన్ తీసుకెట్టాలు 19వ తారీఖు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కోర్టు ముందు ఇన్ని కట్ల రూపాయల డబ్బులు దొరికి ఏదైతే లెక్క కుంభకోణంలో వాటిని కూడా ఎవిడెన్స్ కింద పెడుతున్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ముందు ఒకటిన సిట్ అనేది. మరి అప్పుడు ఎవరిది ఏ బాబు కొడుకుది బాధ్యత? ఏమి ప్రతిసారి బాబు కొడుకులదే బాధ్యత. ఆఖరికి సాక్షి ఛానల్ రాకపోయినా కూడా బాబు కొడుకులదే బాధ్యత. నీకు ఇంతకంటే వేరే కంటెంట్ లేదు, నీకు రాష్ట్రంలో పని పాట లేదు, కూర్చుని ప్రతిదానికి బాబు కొడుకులదే బాధ్యత. డిపార్ట్మెంట్ వైజ్ అంటే పోనీ దానికి కన్ఫర్మ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, వాళ్ళు పట్టుకుని మాట్లాడాలి. కానీ ప్రతిదానికి చెప్పడానికి దాంట్లో ఆ ఛానల్లో కంటెంట్ ఏమో తిట్టడమే కదా. కృష్ణరాజు మనం తిట్టారు, జనాలు అందరూ వెళ్ళిపోయి కృష్ణరాజు అమరావతి రైతులందరినీ వేసెలకు రాజధాని అనేందుకు వాళ్ళ పగాలు చూపించుకున్నారు. అదొక హెడ్. వదిలేసేయి, మనం ఏమైనా అరుదైన కంటెంట్ వేస్తున్నామా? ఏం ఉండదు కదా. ఓ పెద్ద అలజడి చేసుకుంటూ కూర్చోడానికి ఏంటి సమస్య ఏంటి నాకు అర్థం కావట్లా.